మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ కోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. మే నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి? ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపారాల పరంగా కావచ్చు, అన్ని వృత్తుల పరంగాను ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ముందుగా మనం స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్రార్థిద్దాం. ఈ రాశి వాళ్ళకి చక్కగా ఉండాలని చెప్పేసి ఓం గం గణపతియే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశి వాళ్ళకి చక్కగా ఎప్పుడూ నవ్వుతూ ఉండగల ఒక గొప్ప సామర్థ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అంతేకాకుండా ఈ రాశి వారికి చక్కగా ధనం సమృద్ధిగా ఉండాలని చెప్పేసి, రాజ్యాధికారం సమృద్ధిగా ఉండాలని, వీళ్ళకి ప్రమోషన్స్ రావాలి, ఉన్నతంగా ఎదగాలి, ఇలా మాటకి బాగా విలువ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, సర్వకామాంచ సిద్ధి. ఈ రాశి వాళ్ళకి ఎలాంటి కోరికలున్నా అలా కోరుకోగానే ఇమీడియట్లీ అమ్మవారు తక్షణమే వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మనం కోరుకుంటూ, అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో సింహరాశి చూసుకుంటే ఒక మంచి హ్యాపీ న్యూస్ ఏంటంటేనండి, ఈ నెల అంటే మే, జూన్ వీళ్ళకి అద్భుతమైన మాసాలని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే సూర్యుడు గ్రహరాజు, ఆయన వీళ్ళకి అనుకూలంగా రాబోతున్నారు. వాళ్ళతో పాటు వీళ్ళకి కుజుడు కూడాను మంచి సపోర్ట్గా వచ్చేసి చక్కగా బాగా హెల్ప్ చేస్తున్నాడని గమనించుకోవచ్చు. ఇలా ఏ ప్రకారం ఏది చూసుకున్నా కానీ ఈవెన్ బుధుడు, శుక్రుడు కూడా బాగా యోగ్యతనిస్తున్నాడు. కొన్ని విషయాల్లో మాత్రం కుజుడు అక్కడ ఇబ్బంది పెడుతున్నా కానీ బట్ మేజర్ గ్రహాలని వీళ్ళకి బాగా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 75 to 80% ఈ మే మంత్ వీళ్ళకి అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు అష్టమశనితో బాధపడుతున్నా కానీ ఇంతకుముందు ఇబ్బంది పడుతుంటే ఇది వీళ్ళకి బ్రేక్ వస్తుంది. ఈ టైంలో బ్రేక్ వచ్చేసి చక్కగా ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉందని మనం గమనించుకోవాలి. ఇందులో మనం చూస్తే నక్షత్రాలు మఖ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలం పట్టి చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మేమో, టా, టీ, టు, టే, టో అన్న అక్షరాలు కూడా వీళ్ళకి ఫస్ట్ లెటర్స్. వాళ్ళు బాగా పాపులర్ గా పిలిచే పేరు కనుక ఫస్ట్ లెటర్ ఏదైతే వీళ్ళకి సింహరాశిని గమనించుకోవాలి. ఇందులో 4 ముఖ్యమైన అంశాలు మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉన్నాయండి మే నెలలో. ఒకటి, ఈ మంత్ మనకి వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది, బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అవుతుంది. జ్యేష్ఠ మాసం ఇంకా దాంతో మనకి పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది. అంటే 2 పౌర్ణములు ఇందులో బిగినింగ్ ఎండ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతి జరుపుకుంటారు. వాళ్ళకి హనుమత్ జయంతి చక్కగా జరుపుకోవాలి. అందులో ఈ రాశి వాళ్ళు బాగా జరుపుకోవాలి హనుమత్ జయంతి. ఎందుకంటే వీళ్ళకి అష్టమ శనితో నడుస్తూ ఉండటంతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హనుమత్ జయంతి జరుపుకోవటం ద్వారా వాటి యొక్క తీవ్రత బాగా తగ్గుతుందని తెలుసుకోవాలి. ఇంతేకాకుండా కర్తరి అంటారు. ఈ టైంలో, ఈ కర్తరి టైంలో మనకి బయటకు వెళ్ళటంకి సంబంధించిన పనులు చేయటం, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు, తర్వాత పెళ్లిళ్ళు, కొన్ని ముఖ్యమైన పనులన్నీ చేసుకోకుండా ఉండాలి. అవి పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుందని చెప్తారు. అంతేకాకుండా ఈ టైంలో వీళ్ళకి ఓవరాల్ గా చూసుకుంటే ఒక మంచి మాసం, బాగున్న మాసం అని చెప్పుకోవాలి. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సూర్యుడు ఫస్ట్ 15 days కొంచెం శారీరకంగా అలసటని, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. అంటే వీళ్ళని ద్వేషించేవాళ్ళు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే 15 తర్వాత సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి అదృష్టం పట్టుకుంటుంది. ఆల్మోస్ట్ 2 months వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. ఈ టైంలో వీళ్ళకి ప్రమోషన్స్ రావటం, తర్వాత బాసులతో వీళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉండటం, తర్వాత వీళ్ళ మీద సమాజంలో గౌరవం రావటం, సీనియర్ అఫీషియల్స్, IAS, IPS ఇలా బ్యూరోక్రాట్స్ ఎవరైనా ఉంటే అంటే వీళ్ళకి హైలీ టీమ్ ఓరియంటెడ్ జాబ్స్ ఉంటాయి అన్నమాట. గవర్నమెంట్ పొలిటీషియన్తో ఇలాంటి వాళ్ళకి సూర్యుడు అనుకూలంగా ఉండటంతో మంచి సపోర్ట్ రావటం, ఇవన్నీ చక్కగా జరుగుతుందని గమనించాలి. బుధుడు 10వ స్థానంలో ఉండటం చాలా సౌఖ్యంగా ఉంటుంది, బిజినెస్లు బాగుంటాయి. వీటితో పాటుగా శుక్రుడు 11వ స్థానంలో ఉండటం అభయప్రదం. అంటే ఏమంటారు, సెక్యూరిటీ, సెక్యూర్గా ఉంటారు, అన్ని విషయాలు బాగుంటుందని గమనించాలి. ఎక్కడ అభద్రత బాగుండదు. మనకి ముఖ్యంగా వీళ్ళు గమనించుకోవాల్సింది, సూర్యుడు 10వ స్థానంలో ఉంటే మనకి 7 రకాల బెనిఫిట్స్ అంటారు. అంటే సూర్యుడిని మనకి 7 గుర్రాలు లాగుతూ ఉంటాయండి. ఎప్పుడైతే సూర్యుడు అనుకూలంగా ఉంటారో ఎవరి జాతకంలో అయినా సరే ఈ యొక్క 7 లక్షణాలు వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా ఉంటాయండి. సూర్యుడు ఎవరైతే వీక్గా ఉంటారో 7 లక్షణాలు వాళ్ళకి వీక్గా ఉంటారని చెప్తారు. ఎలాంటి 7 లక్షణాలు? ఫస్ట్ అర్ధసిద్ధి, అంటే ధనం బాగుంటుంది. రెండోది సర్వదా ఆరోగ్యం బాగుంటుంది. మూడోది బంధువులు బాగుంటారు, బంధువులు, రిలేటివ్స్ అంతా. తర్వాత మిత్రులు బాగుంటారు. వీళ్ళకి ఫాలోయింగ్, పార్క్ లో కూర్చున్నా కానీ ఒక 10 మంది వచ్చి పలకరిస్తూ ఉంటారు. ఒక టీ షాప్ దగ్గర కూర్చున్నా కానీ వాళ్ళ చుట్టూ జనాలు ఉంటారు. ఎలా వస్తారంటే వాళ్ళకి ఆ యొక్క మహత్యం, సూర్యుడు యొక్క బలం వాళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాజదర్శనం, హైయర్ అఫీషియల్స్ కలవటం, వీళ్ళింటికి అందరూ వచ్చి కలిసిపోతూ ఉంటారు.
అలాంటి వాళ్ళని కలవటం, సుసల్లాహో చక్కగా మాట్లాడుతూ అందరినీ బ్రదర్లుగా కలుసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి ఒక మనస్తత్వం అంటే వీళ్ళకి వస్తుందండి. సో అందుకని పెద్దలతో కలవటం, సంభాషించడం, వీళ్ళకి కావాల్సింది ఇలాంటి సందర్భంలో జనరల్గా మనకి కార్పొరేట్లో ఉన్న వాళ్ళకి, ఎన్ఆర్ఎల్కి జాబులు వచ్చే అవకాశం, జాబులు మారితే ఫేవరబుల్గా ఉండే అవకాశము, అప్రైజల్ సిస్టమ్ బాగా మంచి రిపోర్ట్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుందని గమనించాలి. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? ఇందులో మనకి మఖ, పూర్వ పాల్గొని, ఉత్తర నక్షత్రం వాళ్ళకి, మఖా నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభము, క్షేమము, కొంచెం వెకేషన్స్కి వెళ్ళే అవకాశం వీళ్ళు ఎక్కువ ఉంటుంది. తర్వాత పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, వెకేషన్కి అలా బయట అవుట్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. వీళ్ళు అతిగా భయపడుతూ ఉంటారు. ఈ 2 నక్షత్రాలు మఖ, పూర్వ పాల్గొని, ఉత్తర నక్షత్రం వాళ్ళకి అతిగా భయపడుతూ ఉంటారు. ఏదో ఒక విషయంలో ఎలా వెళ్తే బాగుంటుంది ఏంటనేది భయం కలిగే సంఘటనలు ఉంటుంది. ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి లాభము, ఈ ఖచ్చితంగా ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం, జాబులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే నక్షత్ర ప్రకారం చూపిస్తుంది, రాశుల ప్రకారం, 2 ప్రకారం చూపిస్తుంది. కాబట్టి ఈ ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళు ఎవరంటే రాజ్య లాభం వస్తుంటుంది, వస్త్ర లాభం ఉంటుంది, ఓవరాల్ గా లాభప్రదంగా ఉంటుంది. ఒక డబ్బు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇవి కాకుండా మనం ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి సపోర్టింగ్ అంటే పశునాశనం అని చెప్తూ ఉంటారు. మనకు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకైతే పశువులు అవన్నీ ప్రాబ్లం అవ్వచ్చు, సపోర్ట్ రాకపోవచ్చు. మరి మనకి ఐటీలోనో సిటీలో ఉన్న వాళ్ళకి, లేదంటే ఎన్ఆర్ఐలకి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి అంటే పశునాశనం అంటే వాళ్ళకి రిసోర్స్ ఉంటారు కదండి, ఆ వనరులు అయ్యో వీళ్ళకి అందకుండా టయానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. 9వ స్థానంలో కుజుడు ఉండటం, ఇది కొంచెం ఓవర్గా ఎక్స్పెండిచర్స్ ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది. మనకేం చెప్తారంటే స్థాననాశనం విరోధం అంటే కొన్నిసార్లు వీళ్ళ పొజిషన్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, అగౌరవం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, విపరీతమైన ఖర్చులు పెడతారు. అవసరం ఉన్నా లేకపోయినా ఖర్చులు పెడుతూ ఉంటారు. ఈ టైంలో ఎంత ఖర్చు పెట్టేస్తారంటే విపరీతంగా అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు, సరిగ్గా భోజనం చేయకుండా టూ మచ్ తిరుగుతూ ఉంటారు. ఇలా వీళ్ళకి కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. అయితే మిగతా గ్రహాలు, బుధుడు చక్కగా అనుకున్న బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని జరుపుకుంటూ చక్కగా ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. శుక్రుడు 11వ స్థానంలో ఉండటం, ఇది మంచి యోగ్యతను ఇస్తూ ఉంటుంది. శుక్రుడు 11వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, పుష్టిం కాంతిం, శారీరకంగా పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు. ఇష్టసిద్ధి కార్యసాధకం, అనుకున్న పనులు చక్కగా అనుకున్నట్టు అయిపోతుంటుంది. ఇష్టసిద్ధి అంటే వాళ్ళకి ఏదన్నా అంతకుముందు జాబులు కావాలన్నా, పెళ్లిళ్ళు కావాలన్నా, ఏదో ఉంటుంది వాళ్ళకి అంబిషన్, ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి. ఈ టైంలో అవన్నీ చక్కగా ఏమో అనుకున్న ప్రకారం అవుతూ ఉంటారు. భోజనం టయానికి చేస్తూ చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారని గమనించవచ్చు. సో చూసారు కదండి, మనకి ఒక కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నా, కుజుడు ఇబ్బంది పెట్టట్లా, ఇలా టూ మచ్ ఏమంటారు ఎక్సైట్మెంట్ కలిగిస్తాడు అనమాట వీళ్ళకి. అలాగే మరి పరిహారాల విషయానికి వస్తే విశేషంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది? సో ఫస్ట్ పరిహారం ఏమంటే వాళ్ళ జాతక చక్రం ఒకసారి చూపించుకోవాలి. ఈ సింహరాశితో పాటు వాళ్ళ ఇంట్లో ధనుసు రాశి ఉన్న, లేదంటే కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో గొడవలు విపరీతంగా అవుతూ ఉంటాయి. నాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చింది అమెరికా నుంచి, ఫాదర్ అండ్ సన్ గొడవ, విపరీతమైన గొడవలు అంట. అతను ఏదో కాలేజీలో చదువుకుంటున్నాడు, అతను జాబు వస్తూ ఉంటుంది విపరీతంగా. వాళ్ళ మదరు ఆమె తట్టుకోలేక గొడవలకి భయపడేసి నాకు ఫోన్ చేసింది, ఏమంటే మీ వీడియో చూసామండి, మా హస్బెండ్ ఇది మీరు చెప్పిన రాసుల్లోనే ఉన్నాయండి, ఇద్దరు పడలేకపోతున్నామండి, ఏంటండి అని. అంటే ఇద్దరికి ఒకటే పూజ, 2 పెద్ద, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక పూజ చేస్తే సరిపోతుంది, ఇద్దరికి అవసరం లేదు అని కొన్ని పూజలు అవన్నీ చెప్పడం జరిగిందండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఒక్కళ్ళకి ఏలినాటి శని ఉంటేనే చాలా ప్రాబ్లం. ఈ ఏలినాటి శనితో పాటు ఇంకొకళ్ళు ఉంటే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది, ఇద్దరు తట్టుకోలేరు. ఇంకా వేరే రాశుల వాళ్ళు ఉన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇన్ కేసు మీ ఇంట్లో ఇల్లు ఉంటే ఆలోచించకుండా ఒకసారి జాతక చక్రాలు చూపించుకొని పరిహారాలు చేసుకుంటే ఆ టెన్షన్లు పోతాయండి. లేదంటే ఒక గొడవ పడుతూ ఇది పడుతూ ఏదేదో నడుస్తుంది, లైఫ్ ఇంకా అలా ఉంటే ఏం బాగుంటుందండి, అవునా కదా? చక్కగా ఆధ్యాత్మికంగా గుళ్ళు వెళ్ళటం, తీర్థయాత్రలు చేయటం, కొన్ని పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఆ తీవ్రత తగ్గేసి నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. ఫైనల్గా మనకి ఏం కావాలండి, పురుషార్థాలంటే మనిషి బ్లిస్ఫుల్గా ఆనందంగా ఉండటమే కదా. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి. ఇది నేను కూడా పర్సనల్గా చాలా రీసెర్చ్ చేసి నా హారోస్కోపులు చూస్తూ ఉండటం వల్ల నా రీసెర్చ్లో తేలిందనమాట ఇది ఇలా ఎలా ఉండాలని. ఇది ఒక దీనితో పాటు వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం రెగ్యులర్గా చదువుకుంటాడు. శని సంపూర్ణ శాంతి పూజలు గుర్తుపెట్టుకోండి స్వామి, శని సంపూర్ణ శాంతి పూజలు అని అంటారు. ఓకే, ఆ శనికి సంబంధించి జపాలు చేయటం, దానాలు చేయటం, హోమాలు చేయటం, తైలాభిషేకం చేయటం, ఓకే, శని పాశుపత అభిషేకం కూడా అంటారు. ఇది కంపల్సరీ ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇది అది అర్జెంట్ అయితే కాదు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, కార్పొరేట్ లాంగ్వేజ్లో చెప్తున్నా,
ఇట్స్ నాట్ అర్జెంట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు ఎప్పుడు చేయించుకుంటారంటే అంత తొందరగా మీ యొక్క తీవ్రత బాధలు తగ్గేసి ముందుకు వెళ్ళిపోతారు. ఎక్కడైనా చేయించుకోండి, మీరు ఎక్కడ ఉంటే అక్కడ చక్కగా మీ ఊళ్ళలో గుళ్ళు ఉంటాయి, చక్కగా పండితులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి మీ ఇంటికి పిలిపించుకొని, అఫ్కోర్స్ శని గుళ్ళని చేస్తే మంచిది, చేయించుకుంటే చాలా బాగుంటుందని చేసుకుంటారు. ఇది కాకుండా వీళ్ళకి ఎవరైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం, ఒక్క స్వర్ణలక్ష్మి హోమం చేస్తే 6 రకాల బెనిఫిట్లు ఉంటాయంటండి. అధికారం వస్తుంది, మనసు సంతోషంగా ఉంటుంది, తర్వాత ఐటీలో ఉన్న వాళ్ళకి, కార్పొరేట్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఇంతే కాకుండా వీళ్ళకి టెక్నాలజీ రిలేటెడ్ ఫీల్డ్ ఎవరంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది మనకి పరివార దేవతలు అంటారు. ఇది రహస్యమైన ప్రక్రియ ద్వారా చేస్తూ ఉంటాం. చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చిందండి. బాగా విపరీతమైన కోట్ల అప్పులు ఉండిపోయి సూసైడ్ అనుకున్న వాళ్ళకు కూడా చేయటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా రావటం ఇవన్నీ జరిగింది. చక్కగా అవన్నీ ఉపయోగించుకొని బాగా ఉన్నతంగా ఎదగాలని మనం కోరుకుందాం. తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, పెళ్లి కాని వాళ్ళకి విశ్వావసు గంధర్వరాజ హోమం వాళ్ళ జాతకం చూసి చేస్తే 3 to 6 months పెళ్లి అయితే ఖచ్చితంగా అయిపోతుంది. ఇలా వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం ఏదైనా కనుక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళ జాతక చక్రం చూసి, దట్ ఈస్ నథింగ్ బట్ బ్రహ్మ వాళ్ళ మీద రాసిన లిఖితం అనమాట, చూసి వాళ్ళకి ఏదైతే బాగుంటుందో అది సజెస్ట్ చేస్తే ఆ పూజలు అవన్నీ చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించేస్తాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చే గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా యొక్క సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. డబ్బు సంపాదించాలని తపన బాగా పెరుగుతుంది. ఎలాగైనా ఎదగాలి, ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, ఎలాగైనా మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు మీలో బ్రహ్మాండంగా రాబోతున్నాయి. అలాగే భూములు కొనడం కానీ, భూముల్లో పెట్టుబడులు పెట్టడం కానీ కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి కలిసి వస్తుంది. గృహాలు కట్టడానికి, గృహాలు కొనడానికి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ప్రభుత్వపరమైనటువంటి గృహాలు కూడా పథకాలు కానీ పొందగలిగే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అలాగే బంగారం కొనడం కానీ, ఆభరణాలు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, లేదా బంగారం వెండిలో పెట్టుబడులు పెట్టడం కానీ ఈ నెలలో బాగా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా పెట్టుబడులు అయితే పెట్టుకోవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి, వాహనాలు కొనడానికి, యంత్ర పరికరాలు కొనడానికి కూడా ఈ నెలలో చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. అలాగే ఇంటి అవసరాల కోసం, అంటే చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడం కోసం, ఇంట్లో ఏదైనా కొనుగోలు చేయడానికి బాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, లేదా డబ్బులు దాచుకుని కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. రుణ బాధల నుంచి బయటపడడానికి చాలా తాపత్రయపడతారని చెప్పచ్చు. అయితే కొత్తగా ఏదైనా అప్పులు చేసేటప్పుడు మాత్రం అనవసరమైన అప్పులు మాత్రం చేయకండి. ముఖ్యమైనటువంటి రుణాలు అంటే ఏదైనా వాహనం కొనడానికో, వ్యాపారాలు పెట్టడానికో, గృహం కొనడానికో, ఇలాగా ముఖ్యమైనటువంటివి అంటే భవిష్యత్తులో మనకి ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పెట్టుబడులు మాత్రం పెట్టుకోండి. వ్యాపారాలు కూడా పెట్టుబడులు పెట్టుకోవచ్చు అప్పులు చేసి. కానీ మిగతా వాటి కోసం అప్పు చేస్తే మాత్రం ఇబ్బందులు పడతారు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఏది పడితే అది కొనడం మాత్రం మంచిది కాదు. ఈ నెలలో జాగ్రత్త పడండి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతున్నాయి. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్గా ఇంటర్వ్యూలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు. కామకలాపాలు, ప్రేమ కోలికలకి దూరంగా ఉండండి. ఆవేశంగా ఎవరితోటూ మాట్లాడకండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట సమస్యలలో ఇరుక్కుంటారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆధ్యాత్మిక చింతన, అనారోగ్య సమస్యలు బయటపడడము, యోగాసనాలు, మెడిటేషను, వ్యాయామము ఇలాంటి వాటి పట్ల ఆసక్తి, మానసిక ఉల్లాసము పెరుగుతాయని చెప్పచ్చు. డబ్బులు సంపాదించడం, డబ్బులు దాచడం, ఆర్థికంగా బలపడడం వీటి పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం ఇంకా మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి, జాగ్రత్త. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచిస్తారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు కుదురుతాయి. ఏది ఏమైనా కూడా వివాహాలు కుదరాలన్నా, కొన్ని జీవితంలో మలుపులు తిరగాలన్నా జాతకం ముఖ్యం. అందుకనే ఒకసారి జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. దాన్ని బట్టి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసుకుంటే
మీకు బ్రహ్మాండంగా అన్ని రకాల పనులు అంటే వివాహం, సంతానం, ఉద్యోగం, వ్యాపారం ఏరికైనా సరే పర్సనల్ జాతకం ముఖ్యం కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూస్తాం, ఏదైనా దోషాలంటే పరిహారాలు చెప్తాం, చేయించుకోవచ్చు. తద్వారా ఇబ్బందులు ఉండవు. బాగా కష్టపడతారు కానీ ఫలితం మాత్రం తక్కువగా కనపడుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాలి. కొత్త వ్యక్తుల్ని నమ్మడం మంచిది కాదు, నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్త. అధికంగా కష్టపడితే, బాగా శ్రమ పడితే మాత్రమే ఈ నెలలో పనులన్నీ పూర్తవుతున్నాయి కాబట్టి కష్టపడాలి. ఆరోగ్యకరంగా ఉండాలని లేదా దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవాలని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. అలాంటి దానికోసం మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినాలి, ప్రోటీన్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి తొందరగా పడుకోవడం, పొద్దున్నే లేచి వ్యాయామం చేయడం, సమయానికి తినడం చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా కుదురుపడుతుంది. కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయగలుగుతారు. అనుకున్నదే తడువుగా ఏ పని ప్రారంభం చేసినా అది పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రేమించిన వాళ్ళతోటి శారీరక కలయికలు, కోరికలు తీర్చుకునే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, ఇంట్లో మీ ప్రేమకి ఒప్పుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు, ఉద్యోగంలో స్థాన మార్పులు, అలాగే అభివృద్ధి కనపడుతోంది. అలాగే గృహ మార్పులు కూడా యోగిస్తున్నాయి. విదేశాల ప్రయాణాలు చేయాలనుకున్న వారికి, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయాలనుకున్న వారికి విదేశాలు వెళ్ళడానికి వీసాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆకస్మిక ప్రయాణాలు, తీర్థయాత్రలు కలిసి వస్తాయి. ప్రేమికుల మధ్య ఇష్టము, ప్రేమ పెరుగుతాయి. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో ఉండగలుగుతారని చెప్పచ్చు. రాజకీయ నాయకులు కూడా చక్కని ప్రణాళికలు, ప్రత్యర్థులను సరిగ్గా తిప్పకొట్టగలగడంతో పాటుగా ప్రజల్లో నమ్మకాన్ని పొందగలుగుతారు. భవిష్యత్తు గురించి చక్కని అంచనాలు వేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి, అపార్థాలు తగ్గుతాయి. ఆనందంగా కలిసి ప్రయాణాలు కానీ, కుటుంబంలో వ్యవహారాలు కానీ నడుపుకునే అవకాశం ఉంది. స్నేహితుల యొక్క సహకారం మీకు లభిస్తుందని చెప్పచ్చు. అయితే కొంతమంది స్నేహితులు మాత్రం శారీరకంగాను లేదా ఆర్థికంగాను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. బయట ఫుడ్లు, బయట తిండ్లు మాత్రం మానేయండి. ఫ్యాక్టరీ ఫుడ్లు లేకపోతే బయట ఈ యొక్క ఏవైతే ఫుడ్లు ఉంటాయో అవన్నీ దూరం పెట్టండి. ముఖ్యంగా గతంలో చేసినటువంటి పూజలు కానీ, గతంలో చేసిన సహకారం కానీ, గతంలో చేసిన దానాలు కానీ ఇప్పుడు మిమ్మల్ని కాస్తున్నాయని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. దాన ధర్మాది కార్యక్రమాలు, తీర్థయాత్రలు చేయగలుగుతారు. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనపడుతోంది. సంతానం లేని వారికి సంతాన యోగ్యత లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ, మామూలు ట్రీట్మెంట్ కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్స్ వాడే వాళ్ళకి కూడా సంతాన యోగం ఉంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మిస్క్యారీల అవకాశాలు ఉన్నాయి, జాతకం చూపించుకోండి. అలాగే మిమ్మల్ని ఎవరినైనా విమర్శిస్తూ ఉన్నట్లయితే కనుక వాడికి సరైన సమాధానం తిప్పి కొట్టగలుగుతారు. కాకపోతే డ్రైవింగ్లు చేసినప్పుడు జాగ్రత్త. ఓవర్ స్పీడ్ వల్ల లేదా తప్పుడుగా ఎక్కడో ఆలోచించుకుంటూ డ్రైవింగ్లు చేయడం వల్ల ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. గతంలో మీరు కొన్న భూములకి రేట్లు పెరుగుతాయి. మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవుతాయి. ముక్కుసూటిగా మాట్లాడగలుగుతారు, అందరినీ మెప్పించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. పోటీ పరీక్షలో విజయం కనపడుతోంది. చక్కని తెలివితేటలు ప్రదర్శిస్తారు. అయితే డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించుకోండి. గవర్నమెంట్ పరమైనటువంటి నిధులైతే అనుకూలిస్తాయి, రావాల్సిన డబ్బులు వస్తాయి. వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి, సమస్యలు తగ్గుతాయి. చాలా రకాల గొడవలు సర్దుకుపోయే మనస్తత్వంలో తగ్గుతుంది. అలాగే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. కోర్టులో విజయాలు పొందగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి పథకాలు పొందగలుగుతారు. మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఏదైనా పోలీస్ కేసులో ఇరుక్కున్న వాళ్ళకి ఊరట లభించే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఎవరైనా కాంట్రాక్టర్లు ఉంటే కనుక వాళ్ళకి పెండింగ్ బిల్లులన్నీ వచ్చే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో చాలా బ్రహ్మాండమైన లాభాలు కూడా కనపడుతూ ఉన్నాయి. డాక్యుమెంట్ పరమైనటువంటి రిజిస్ట్రేషన్ పూర్తవడం కానీ, వ్యవహారాలు అనుకూలించడం కానీ, లేదా ఏదైనా పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తే పర్మిషన్లు రావడం కానీ కనపడుతుందని చెప్పొచ్చు. వ్యాపారాలు పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి చాలా అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. అలాగే వ్యాపార లావాదేవీలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఉద్యోగస్తులకి, ఉన్నతాధికారులతో మెప్పు కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా వాళ్ళకి, నిర్మాతలకి పెట్టుబడుల దగ్గర లాభాలతో పాటుగా సినిమా వాళ్ళందరికీ విజయాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతుంది. పనులన్నీ తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. సంపాదనతో పాటుగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి చాలు. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు, కొత్త పుస్తకాలు చదవగలుగుతారు, కొత్త కోర్సులు నేర్చుకోగలుగుతారు, పరీక్షలు బాగా రాయగలుగుతారు, మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త కాలేజీలు, సీట్లు సంపాదించుకోగలుగుతారు. తోటి విద్యార్థులతోటి జాగ్రత్తగా మెలుసుకోగలుగుతారు. మంచి డౌట్లని వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి వృత్తిపరంగా లాభం కనపడుతోంది. నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. పార్ట్ టైం జాబ్ చేసే వారికి పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా
జాతకంలో బలం ఉంటే కనపడుతోంది. నిరుద్యోగులకు శుభవార్త వింటారని చెప్పొచ్చు. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉన్నాయి. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. భర్తతో ప్రేమానురాగాలు పొందగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో శారీరకంగా కలవగలుగుతారు. ఉద్యోగాలు చేసే రాణింపు కనపడుతోంది. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి ధనప్రాప్తితో పాటుగా వ్యాపారాల్లో నిర్ణయాలు బాగుంటాయి. డబ్బులు రొటేషన్ అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. అలాగే వ్యాపారంలో తక్కువ మార్జిన్తో వ్యాపారాలు చేసినట్లయితే ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకోవడమే కాదు, వ్యాపారంలో లాభాలు కూడా పొందగలుగుతారు. అయితే ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావు గంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీరు పనుల్లో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలో రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయ లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి. గురుగారు, ఈ మే మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా, అలాగే గ్రహ గోచరం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసం? ఈ 2020 సంవత్సరం మే మాసం మాస ఫలితాలు సింహరాశిలో చూసే ముందు ఈ రాశి యొక్క ఏదైనా ఒక ప్రత్యేక లక్షణం మనం మాట్లాడుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. సింహము అంటే సింహం రూపంలో ఇది ఆకాశంలో కనిపించింది కాబట్టి ఈ రాశికి సింహం అని పెట్టారు. అంటే సింహరాశి అంటే మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ మకలో 4 పాదాలు, పుబ్బలో 4 పాదాలు, ఉత్తరలో 1వ పాదం. ఈ 9 నక్షత్రాలు ఇవి కలిపితే ఆకాశంలో జూమ్ చేసి మన ఋషులు చూస్తే ఒక సింహంలాగా కనిపించింది. ఇది ఎవరు తయారు చేసిందేం కాదు. ప్రతి రాశికి ఒక రూపం ఉంది. ఆ రూపాలు ఆకాశంలో అలా ఉన్నాయి. వాటిని జూమ్ చేసి చూసిన తర్వాతనే నిర్ణయించవు ఇది ఈ మండలాన్ని సింహ మండలము అని, సింహరాశి అని నిర్ణయించారు. మరి అదే లక్షణాలు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటాయి. సింహము అంటే అడవికి రాజు. సింహం అంటే రాజు అంటే ఎలా ఉంటాడు? ఎప్పుడు పొగడ్తలు ఉండాలి. మీరు అట్లా రాజా, మీరు ఇట్లా రాజా, మీకు మించిన వాళ్ళు లేరంటా ఉంటే, అలాగే సింహరాశిని పొగుడుతూ ఉంటే వీళ్ళు ఏమైనా యాక్టివ్గా ఉంటారు. వీళ్ళు కానీ ఏదన్నా వీళ్ళ మిస్టేక్ చెప్తే సెకండ్ల పైన అలగేస్తారు. అందుకే వీళ్ళని ఎవరి ముందర ఏమనకూడదు.
ఎంత వేగంగా అలుగుతారో అంత వేగంగా మళ్ళీ కలుసుకుంటారు. కోపం వస్తే కూడా మళ్ళీ కలుసుకుంటారు. వీళ్ళు నలుగురికి 10 మందికి ఉపయోగపడేటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణమే వీళ్ళకు శాపంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరిని సహాయం అడగరు, అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చి వీళ్ళు లాస్ అయిపోతారు. తిరిగి మళ్ళీ అడగాలంటే మన దగ్గర సహాయం చేసుకున్న వాళ్ళని తిరిగి మనం ఏం అడగగలము, మనకు తక్కువ కదా మన రేంజ్కి, లేకపోతే లేనట్టు ఉందాము. ఒకవేళ వాళ్ళు అడిగితే ఇస్తే ఓకే, ఇకపోతే పరిస్థితి ఏంటి అంటే సైకలాజికల్ తట్టుకోలేరు, దిగజారి ఒక స్టెప్ దిగి రాలేరు. పదవి అంటే సింహమే, అంటే గ్రహరాజు కదా. ఈ రాజకీయ నాయకులంతా కూడా సింహరాశి బలం ఉందంటే వాళ్ళు ఒక వెలుగులెత్తారు. ఇంట్లో ఎవరైనా సింహరాశిలో ఒకరు పుట్టినారంటే వాళ్ళు నోరు ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి నేనే ముందు ఏదైనా ఒక అమెజాన్లో కొరియర్ వచ్చింది అనుకోండి, ముందు వాళ్ళే వచ్చి ఓపెన్ చేయాలి, వాళ్ళే చూడాలి, అట్లా ఉంటుంది. ప్రతి ఒక్కటి వాళ్ళ ముందు చేయాలి అన్నటువంటిది. ఇటువంటి సైకాలజీ ఉంటుంది. మంచిదే. 5వ రాశి కాబట్టి కాలపురుషుడికి కులదేవత ఆరాధన కంపల్సరీ చేయాలి. నీటి దానము అన్నదానము చేయాలి. నీటి దానము అన్నదానం ఎందుకు చేయాలంటే వెనకున్న రాశి కర్కాటకం జలరాశి, వ్యయస్థానం. వ్యయము అంటే ఖర్చు అని అర్థం. కాబట్టి వీళ్ళు నీటిని వృధా చేయకూడదు, దానం చేయాలి. ప్రతి ఒక్కరూ 12వ స్థానం, వాళ్ళ రాశికి 12వ స్థానంలో ఏ ఉంటుందో, ఏ రాశి ఉంటుందో ఆ రాశి స్థానం ఫుడ్ దానం చేస్తూ ఉంటే నష్టాలు తగ్గుతాయి. ప్రతి ఒక్కరు 2వ స్థానమే తిండి అని అర్థం. ప్రతి ఒక్కరు వాళ్ళ 2వ రాశి తిండి కాబట్టి అన్నాన్ని దానం ఎక్కువ చేయాలి. అంటే ఫుడ్ కూడా ఎక్కువ సింహం దానం చేస్తూ ఉంటుంది. తను వేటాడిందంటే ఇంకొన్ని జీవులకు ఇస్తూ ఉంటుంది. దాని లక్ష్యాలు వీళ్ళకి ఉండాల్సిందే. ఆ లక్ష్యాలు అట్లే ఆశ వీళ్ళకి అప్లై అయిపోతాయి. అదే వీళ్ళకి సింహం గర్జన, వీళ్ళకి అందుకే నోరు ఎక్కువ అని చెప్పింది. సింహం గర్జిస్తుంది, పులి గాండ్రిస్తుంది, గుర్రం సకిలిస్తుంది, పాము బుస కొడుతుంది, కుక్క మొరుగుతుంది. అంతే కదా. మరి ఎందుకు అన్నీ ఒకే టైంలో అన్నింటికి ఎందుకు పెట్టలేదు? ఏనుగు గేంకరిస్తుంది, ఏనుగు గేంకారం అంటారు. మరి ఎందుకు ఇలా వచ్చింది? అనాదిగా వచ్చింది. ఎవరు కనిపెట్టారు? ఇవంతా ప్రకృతే ఇచ్చింది. ఇటువంటి శబ్దాలు, ఇటువంటి టైటిల్స్, ఇటువంటి జ్యోతిష్యాన్ని ఇచ్చింది ప్రకృతి. కాబట్టి కుక్క గర్జిస్తుందంటే నవ్వుతారు అందరూ, సింహము బుస కొడుతుందంటే నవ్వుతారు, కాదు పాము బుస కొడుతుంది అంటారు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని ఆలోచించేవాళ్ళు, ఉన్నతంగా బతకాలనుకునే వాళ్ళు, 10 మందికి ఉపయోగపడాలనుకునే వాళ్ళు. ఇప్పుడు గుండెల పని చేసుకుని చెప్పు అంటారు, గుండెల పని చేసుకుని చెప్పు నేను నమ్ముతాను అంటారు. అంటే హృదయము, సింహరాశి అంటే మన హార్టు. రవి బాగాలేని వాళ్ళకు హార్ట్ బైపాస్ సర్జరీ జరుగుతుంది అంటే హృదయం బాగాలేదని అర్థం. సహృదయం లేదురా వాడికి అంటారు, అంటే వాళ్ళ హృదయము చాలా కలుషితమైంది అని అర్థం. హార్ట్ లేకపోతే మనిషి బతకగలరా? ఇప్పుడు ఒక రాజుకు ఒక దేశానికి రాజు లేకపోతే ఎలా ఉంటుంది ఊహించుకోగలమా? మరి అదే సింహరాశి అంటే. కాబట్టి హృదయ స్పందన అంటారు కానీ మరి హృదయం పని చేయవేసుకుని చెప్తే అబద్ధం చెప్పరని. రవి అంటే లోకాలను వెలిగించేవాడు, ఆత్మజ్యోతి, మనలో ఉన్న ప్రాణము అనేటువంటి ఒక జ్యోతిలాగా ఉంటుంది. అది సింహరాశి ప్రభావంలో ఉంటుంది. అందుకే రవి ఆత్మకారకుడు. ఆత్మకు చావు లేదు. ఆత్మను ఏది తడుపు చాలదు, ఆర్పివేయను చాలదు, దహింపు చాలదు, శస్త్రములు ఛేదింపు చాలవు. ఆత్మ నాశనం లేనిది. అందుకు ఆత్మసాక్షిగా చెప్పు అంటారు. కాబట్టి అంత వాల్యూ ఈ సింహరాశికి ఉంది. అందుకే కులదేవత అనేటువంటి స్థానంలో ఉంది. ఇంటి దేవుడికి తర్వాతనే ఎవరైనా సరే, 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు కూడా అవసరం లేదు. ఇంటి దేవుడిని పట్టుకుంటే ఇంక వాళ్ళంతా ఆటోమేటిక్ పనిచేస్తారు. కాబట్టి కులదేవత ఆరాధన ఎవరైతే చేయరో వాళ్ళకి అభివృద్ధి ఉండదు. కులదేవత ఆరాధన ఇంపార్టెంట్. ఆధార్ కార్డే కులదేవత, అది తెలియజేసే సింహరాశి. ఇప్పుడు కులదేవత అంటే మాకు వెంకటేశ్వర స్వామి అంటున్నారు, తప్పులేదు. ఆయన రాకముందు ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి ఈ జాతులు, ఈ కమ్యూనిటీసు
కలియుగం కాదు కదా, అంతకుముందు ద్వాపర యుగంలోనే, అంతకుముందు ఉన్నటువంటి త్రేతాయుగంలోనే, అంతకుముందు కృతయుగంలో కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి కలియుగంలో వచ్చాడు. ఇప్పుడు గొప్ప వంశాలు ఉన్నాయి. పద్మశాలి వంశం ఉంది, వాళ్ళు ఇది జౌలి డిపార్ట్మెంట్ వాళ్ళదే. అప్పుడులో రాజులకు దేవతలకంతా వస్త్రాలు వీలే నేస్తారు. ఆ డిపార్ట్మెంట్ యుగయుగాలుగా ఉంది. చాలా ప్రాచీనం, చాలా పురాతన చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు పద్మశాలి వాళ్ళకు. మనకు మార్కండేయుల వారు వాళ్ళ యొక్క కులదేవత అనుకుంటాను. మరి అప్పుడు వెంకటేశ్వర స్వామి ఎట్లా వస్తాడు? రాడు కదా, తెలియకపోవడం వల్ల పెట్టుకున్నారు. అట్లా ప్రతి వంశానికి ఒక కులదేవత ఉంటారు, ఒక ఋషులు ఉంటారు, గోత్రం ఉంటుంది. అట్లా చాలా చాలా అద్భుతమైనటువంటి విధానాలు మనవి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా కులదేవత ఆరాధన చేయాలనే దాంట్లో భాగంగా ఇంత చెప్పడం. వాళ్ళు 10 మందికి ఉపయోగపడే వాళ్ళు, వాళ్ళే కులదేవతను ఆరాధించకపోతే వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడరు, ఇంకో 10 మందికి ఉపయోగపడలేరు. ఎక్కడో కన్ఫ్యూజ్ జరుగుతూ ఉంది. అన్ని దేవుళ్ళు మొక్కుతూ ఉంటారు. ఇక్కడ కులదేవత ఆరాధన తెలుసుకొని చేసుకోవాలి. మరి కులదేవత తెలియనప్పుడు ఏం చేయాలి? చాలామంది తెలియదు. కులదేవత కర్ర అని ఒకటి ఉంది, మన దగ్గరే ఉంది. సంగాలి కర్ర లేదా కులదేవత కర్ర. ఈ సంగాలి కర్ర లేదా కులదేవత కర్ర మన దగ్గర తెప్పించుకుని ఉంటే పూజించుకోవచ్చు. కులదేవత శక్తిని ఇస్తుంది. మరి ఆ కర్ర ఎందుకు ఇస్తుంది కులదేవత శక్తిని అనేది కూడా మనం మాట్లాడగలం కదా. మరి ఈ సంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి, ఆమె ఇంకా కులదేవతకు తీసుకోవాలంతే. కరుంగాలి అంటే నలుపుగా ఉన్న కాళికాదేవి. కరుపు అంటే నలుపు, సెగపు అంటే ఎరుపు. ఈ సంగాలి అనేటువంటి ఈ కర్రనే సెంగోల్ అంటారు. సెంగోల్ అంటే ఈ ఎరుపుగా ఉన్నది పొడవు కొయ్య. దీనిపైన ఒక నంది విగ్రహాన్ని ఆ కొయ్య పని చెక్కి బంగారు కవచం వేసి అప్పట్లో స్వాతంత్రమే తీసుకున్నారు ఏకంగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర. భరతమాత, భారతదేశానికి కులదేవత ఎవరు? భరతమాత. స్వాతంత్రం ఇలా ఇస్తారా? ఇలాంటి ఇలా తీసుకుంటారా? చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఏమైనా తీసుకుంటారా? దానికంటూ ఒక విధానము, ఒక పద్ధతి, ఒక దేశము విముక్తి అవుతుందన్నప్పుడు, భరతమాత సంఖ్యలు విడిపడుతున్నాయన్నప్పుడు చక్రవర్తి రాజగోపాలాచార్యని రాజాజీ అంటారు. ఆయన తమిళనాడు ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీకి ఆయన చీఫ్ సంథింగ్ ఉన్నాడు. ఆయన ఈ సాంప్రదాయాన్ని గుర్తు చేసి తమిళ పండితుల దగ్గర దాన్ని తయారు చేపించి అప్పట్లో ఆ కొయ్య ద్వారా స్వాతంత్రం తీసుకున్నారు. అప్పుడు ఫోటోలు తీస్తే స్వాతంత్రం తీసుకునే విధానం తెలుస్తుంది. అదే సెంగోల్ అనేటువంటి కొయ్యను తీసుకుని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నూతన పార్లమెంట్ భవన్లోకి ప్రవేశించారు. దాన్ని ఎత్తుకుని లోపలికి వెళ్ళారు. వచ్చారు తమిళ పండితులు వచ్చారు. తమిళనాడులో ఇప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ ఉంటారు కదా, ఎవరో ఎన్నికవుతారు. వాళ్ళకి వెండి తొడుగు తొడిగినటువంటి సంగాలి కర్రను చేతికిచ్చి మళ్ళీ కూర్చోమని అధికారాన్ని తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఉంది ఒక అధికారము. కులదేవత అధికారం కావాలనుకున్న వాళ్ళు 3 సైజులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఊరికే చెప్పేసి ఏదంటే అది మనం థర్మాకోల్ ఆట వస్తువులు ఇచ్చేదానికి కాదు కదా. కాబట్టి ఇది సింహరాశి కులదేవత అధికారం అంటే కుటుంబాధికారం, ఒక గ్రామాధికారము, ఒక మున్సిపల్ చైర్మన్, ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక దేశ అధ్యక్షుడు, ఒక రాష్ట్రపతి, ఇట్లాంటి స్థాయిల్లో ఉపయోగించేటువంటి పవిత్రమైనటువంటి ఇది. వీళ్ళకి అది అవసరం. వీళ్ళకే కదా, ప్రతి ఒక్కరికి అవసరం. అది కులదేవత ప్రతి ఒక్కరికి అవసరమే. మరీ ముఖ్యంగా సింహరాశి వాళ్ళు విస్మరించకూడదు. ఆ రాసుకున్న ప్రాధాన్యత అది. కాబట్టి ఇది ఇక్కడికి క్లుప్తంగా మనం సింహరాశి యొక్క ప్రాధాన్యత ప్రత్యేకత చెప్పుకోవడం జరిగింది. వీళ్ళకు రాశిలో ఉన్న కేతువు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎక్కువ పెంచుకుంటే బాగుంటుంది. 7వ ఇంట్లోకి రాహు ఉన్నాడు. 7వ ఇంట్లో రాహు అంత మంచిది కాదు. అంత మంచిది కాదు, అసలు మంచిది కాదు. ఎందుకంటే ఈ రాశిని ఇబ్బంది పెట్టేటువంటి మొట్టమొదటి గ్రహము రాహువే. ఎందుకంటే ఆ రాహువు విప్రజిత్ అనేటువంటి రాక్షసుడే 2గా విడిపోయాడు. ఆ విడిపోయినప్పుడు 2 భాగాలే రాహుకేతు. కాబట్టి దానికి కారకుడు రవిచంద్రులే కాబట్టి వీళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఆ రాహును గురువు చూస్తున్నాడు. దానివల్ల అది బెనిఫిట్ అయింది. ఇక ఈ మాసం వీళ్ళకి రాశాధిపతి 11వ రాశిలోకి వస్తున్నాడు. చాలా మంచిది. రవిగ్రహం బాగుంది. 11వ రాశిలో గురువు ఉన్నాడు, బాగుంది. అదే బుధుడు శుక్రుడు కూడా అక్కడే సంచరిస్తున్నారు, అది బాగుంది. అష్టమంలోని శనేశ్వరుడు కూడా ఈ రాశికి మంచివాడు కాదు. అష్టమ శని మంచిది కాదు కాబట్టి ఎక్కువ కాలభైరవ ఆరాధన చేయాలి. కాలభైరవ ఆరాధన, కులదేవత ఆరాధన కలిసి వస్తుంది, కంపల్సరీ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ రాశికి లగ్నంలో రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు అంటే
ఏది నాకొద్దు అనేటువంటి గ్రహం. అందుకే సన్యాసులు కేతు అంటాం. సన్యాసులేమి వాళ్ళు మాకేమి వద్దు, స్వల్పంగా ఆహారము, మెడిటేషన్ చేసుకుంటాం, అడవులకు వెళ్తూ ఉంటారు. కేతు గ్రహం యాక్టివేట్ అయిపోయింది వాళ్ళకు. అందుకే వీళ్ళు ఎక్కువగా గుడికి వెళ్ళాలి, విఘ్నేశ్వరానికి ఎక్కువ వెళ్ళాలి. కాబట్టి విఘ్నేశ్వర కులదేవత, కాలభైరవారాధన, ఈ 3 ఎక్కువ చేయాలి ఈ మాసం. చేసేదాని వల్ల ఈ మాసం బాగుంది. మిగిలిన గ్రహాలన్నీ కూడా ఫుల్ ఫేవర్గా ఉన్నాయి. మరి వివాహ యోగం కూడా ఉందంటారా? వివాహ యోగము కాస్త రాహు మారే వరకు ఓపిక పడితే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే రాహు 7వ ఇంట్లో ఉన్నాడు. 7వ ఇంట్లో రాహు అంటే మోసం చెప్పాను కదా. మరి భార్య అయిన స్థానంలో రాహు ఉంటే ఏమవుతుంది? భార్య వల్ల మోసం. భార్య వల్ల మోసం అంటే ఎలా జరుగుతుంది? ఎగ్జాంపుల్ ఒకటి మాట్లాడుకుందాం. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వీళ్ళు వివాహం చేసుకుంటే వీళ్ళ జాతకాన్ని ముందుగా అమ్మాయి వాళ్ళకి ఇవ్వకూడదు. వీళ్ళే అమ్మాయి జాతకం తీసుకొని పరిశీలించుకొని బాగుంటే ఓకే చెప్పాలి. వీళ్ళు ఇవ్వకూడదు. వీళ్ళు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే వీళ్ళ జాతకము, ఇప్పుడు ఈ సింహరాశిలో ఒక అబ్బాయి పుడతాడు. ఈ అబ్బాయి ఖచ్చితంగా వాళ్ళకి అల్లుడు కావాలి, లేదా అమ్మాయికి భర్త కావాలని వాళ్ళు డిసైడ్ అయిపోయింటారు. జాతకం తీసుకున్నారు అనుకోండి, బాగా రాలేదు, అప్పుడు ఏం చేస్తారు? ఈ అబ్బాయి కావాలి కదా, ఎలా జాతకం వేస్తే బాగుంటుందో అలా డూప్లికేట్ జాతకం వచ్చేసి వీళ్ళకి ఇచ్చేస్తారు. మోసం కదా, రాహు ఉన్నాడు కదా. అప్పుడు జాతకం వీళ్ళు కూడా చెక్ చేసుకుంటారు, బాగానే ఉందంటారు, అందరూ వివాహం చేసుకుంటారు. గొడవలు వస్తూ ఉంటాయి. అందరూ బాగుండండి అని మేము చేసామంటూ ఉంటారు. ఒక 6 నెలలు వచ్చిన తర్వాత అమ్మాయి పేరు ఇన్సూరెన్స్ వేయాలన్నప్పుడు అమ్మాయి సర్టిఫికేట్లు అప్పుడు ఇస్తుంది, ఒరిజినల్ సర్టిఫికేట్లు. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ బయటపడుతుంది. అప్పుడు బయటపడినా ప్రయోజనం లేదు. ఇలా జరుగుతుంది మోసం. ఎట్టో ఒకటి మోసం జరగాలి కదా. మరి పెట్టుబడులు అయిన కాబట్టి వీళ్ళే జాతకం తీసుకొని బాగుంటేనే వీళ్ళ జాతకం వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు లబ్ధ ప్రతిష్ఠలు తయారైనారు. జాతకం మార్చేసేపు బాగుండే చాట్ ఒకటి వేసేయమంటే కొంతమంది ఉంటారు, చెట్టు కింద పీడలు కొంతమంది ఇలా వేసుకుని ఇచ్చే సరిపోతుందంటారు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రతి విషయాన్ని పరిశీలించుకుని, నేను చెప్పింది 100% జరుగుతున్నాయి. ఇప్పుడు తెలివితేటలు బాగా ఉపయోగిస్తున్నారు. సప్తమంలో రాహు ఉంది కాబట్టి సప్తమంలో దుష్టగ్రహం ఉంటే కూడా జాతకాలు చూసుకొని చేసుకోవాలి. కళ్యాణ మండపాలకు, కట్నాలకు, అమ్మాయి ఎర్రగా ఉంది, జాబ్ చేస్తుంది, ఇట్లా వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి సెట్ చేసుకోవాలి. మనకు జాతకం బాగాలేదని వచ్చినప్పుడు ఆ అమ్మాయి తెచ్చింది పోతుంది, ఆవిడ ఉన్నది పోతుంది. అదే జాతకం బాగున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చిన అనుకొని అభివృద్ధి అనేది స్లోగా జరుగుతుంది. ఇప్పుడు కూడా అమ్మాయి వచ్చి చక్కగా అందరితో అనుకూలంగా ఉండి మంచి అదృష్టవంతమైన పిల్లలను కని వాళ్ళని గొప్పగా ఆమె సాకి ఉద్ధరించేటువంటి విధంగా మారి, ఒక మాతృమూర్తి అంటే మామూలు విషయం కాదు, ఒక రోజుతో అర్థం కాదు. ఒక స్త్రీ యొక్క గొప్పతనం అంటే 3 సార్లు జన్మిస్తుంది స్త్రీ. పుట్టినప్పుడు ఒక అమ్మాయిగా పుడుతుంది, ఆమె పుష్పవతైనప్పుడు ఒకసారి పుడుతుంది, ఆమె వివాహం చేసుకున్నప్పుడు ఇంకొక ఇంటికి పోతుంది, మంగళసూత్రాలను స్వీకరిస్తుంది. 3 సార్లు ఎనర్జీ లెవెల్స్ మారుతాయి. కాబట్టి అంత తీసి పడేయకూడదు. చూసేది జాతకాలు చక్కగా చూసుకోవాలి. ఇప్పుడు రాహు ఉంటున్నప్పుడు మీకు వివాహ యోగం ఉంది అంటే గొడవల యోగంగా మారుతుంది. అది ఇటువంటి వాళ్ళే మమ్మల్ని మోసం చేస్తారు, ఎవిడెన్స్ ఇది అని చెప్పి కోర్టులకు వెళ్తారు. మాకు మోసం జరిగింది కదా కోర్టుకు వెళ్ళేది, ఆ ఎవిడెన్స్ దొరికితే ధైర్యంగా వెళ్తారు. అదేదో మనం డాక్యుమెంట్స్ క్లియర్గా చూసుకుంటే అయిపోయింది, ముందే గొడవ ఉండదు. కాబట్టి ఇక్కడ మాత్రం కేర్ఫుల్గా. రాహు అంటేనే మోసం. ఎందుకంటే మహావిష్ణువుని ఏమర్చాడు ఆయన. మహావిష్ణువు ఏమర్చగా అమృతం తాగాడు. మహావిష్ణువును విష్ణుమాయన ఎవరు అధిగమించలేరు. అట్లా విష్ణుమాయన అధిగమించాడంటే మనం ఎంత లెక్క. కాబట్టి ఎక్కడ ఉంటే 7వ ఇంట్లో ఉంటే భార్య విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, లేదా భర్త విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. 5వ ఇంట్లో ఉంటే పిల్లల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. 5వ ఇంట్లో ఉండగా పెళ్లి చేసుకుని పిల్లల కంటే పెద్దలు మోసం చేసి పరవైపు పిల్లలు పుడతారు. పెద్దలు మోసం చేసినట్టే కదా. కాబట్టి 11వ ఇంట్లో రాకుంటే స్నేహితుల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. 11వ స్నేహితులు పెట్టుబడులు పెట్టి మోసం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి కుటుంబ స్థానంలోనే ఉంటే కుటుంబ సభ్యుల వల్లే మోసం. అంత సంతకాలు పెట్టించుకుని వదిలేస్తారు, నువ్వు ఏడన కూడా మాకు. రకరకాల మోసాలు జరుగుతున్నాయి కదా. ప్రపంచమే మోసం పైన జరుగుతూ ఉంది. కాబట్టి రాహు దీనికంత ఎక్కడెక్కడ ఉంటాడు అక్కడ మోసం ఆ కుటుంబాలకు, ఆ వ్యక్తులకు, ఆ స్త్రీలకు జరుగుతూ ఉంటుంది. అంటే మోసం ఎక్కడ జరుగుతుందంటే రాహుని పట్టుకుంటే చాలు. దానికి మనం గురువుని చూస్తారు. గురువుకి సంబంధం లేదు, మోసానికి సంబంధం రాహుకి. మరి ఎలాంటి రెమెడీస్ చేయొచ్చు అంటారు రాహుకి? ముందు జాగ్రత్త. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎవరైనా వస్తున్నారంటే మనది ఏది మారుతుంటే ఏం ప్రయోజనం ఆశించి ఇతను మనతో ఇంతసేపు మారుతున్నా మనమే ఆలోచించాలి. ముందు జాగ్రత్త అంటే అదే.
మరి ఏదో మనకేదో ఇస్తాను అని వస్తారు. ఇది ఇస్తున్నాడంటే ఈయన మన నుంచి ఏం తీసుకోవాలి, దీనికన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, మనమే ఆలోచించాలి. ఇస్తున్నాడంటే బ్లైండ్గా తీసుకుంటే మళ్ళీ అతను ఆశిస్తాడు, నేను ఇది ఇచ్చాను నాకు అది కావాలనేసి. అది మనం ఇవ్వలేంది. అంటే ప్రతి ఒక్కటి ముందు జాగ్రత్త, అంటే ప్రతి ఒక్కటి అంటే కీడించి మేలించాలంటారు కదా, ఈ ప్రతి ఒక్క దాన్ని నెగిటివ్గా తీసుకున్నట్టే ఉండాలి, ఆలోచించాలి. ఎందుకంటే మనం ఉద్ధరించని ప్రపంచంలో ఎవ్వరు లేరు. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. అదే ఉద్ధరేనాత్మ ఆత్మానామని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎప్పుడో 5000 సంవత్సరాల ముందే మహాభారతంలో చెప్పేశాడు. అది ఇప్పటికీ ఓకే అవుతుంది, ఇంకా రాబోయే యుగానికి కూడా ఓకే అవుతుంది. ఎవరిని ఉద్ధరించరు. నరజాతి సమస్తం పరపీడన పరాయణం. నరజాతి సమస్తం ప్రతి ఒక్కరూ పరపీడన అంటే ఇతరులను బాధ పెట్టి మోసం చేయడానికి ఉన్నారు. మరి నరజాతి సమస్య మీరు నేను కూడా మనుషులేమే కదా. నరజాతి సమస్య పరపీడన పరాయణం కదా. అంటే ఇక్కడ ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలి, మనం బెనిఫిట్ పొందాలి. మన స్వార్థంలో న్యాయం ఉండాలి. న్యాయమైన స్వార్థం ఎంత ఉండొచ్చు. పూర్తిగా అవతలలో మోసపోవాలి, మనం మాత్రం బాగుండాలనుకుంటే అది పరపీడన పరాయణం కిందకు వస్తుంది. కాబట్టి రాహు 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మోసపోయేదానికి అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేయాలి. దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉంటే గ్రామదేవత కూడా దుర్గాదేవి. దుర్గాదేవి అంటే విజయవాడ కనకదుర్గన ఏమీ లేదు. గ్రామదేవత అంతా దుర్గాదేవే. ఆయుధం ఎత్తుకున్న అమ్మవారంతా దుర్గాదేవే. చండి, చాముండి, కాళీ వీళ్ళంతా దుర్గాదేవే. కాబట్టి ఆయుధం ఎత్తుకున్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావడం మంచిది. సిమెంట్ కలరు, గ్రే, యాష్ అంటే పొగరంగు, యాష్ కలరు, సిల్వర్ కలరు, మెరూన్ కలర్ ఇవన్నీ కూడా యూస్ చేయకూడదు. సింహరాశి వాళ్ళు యూస్ చేయకూడదు. ఈ రాశిని బాధించేటువంటి కలర్స్. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.